హాయ్ ఎవ్రీవన్. మా ఆద్య పాప సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఆద్య బర్త్డే సెలబ్రేషన్స్ ఈసారి ఓన్లీ కిడ్స్తో అలానే ఇక్కడ ఉన్న నా ఫ్యామిలీ మెంబర్స్తోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఆద్య బర్త్డే June 26th. సో ఆ రోజు వెన్స్డే అయింది. మేము పార్టీ సెలబ్రేట్ చేయడం కూడా ఆ రోజు ఈవినింగే సెలబ్రేట్ చేసాము. సో అందరికీ ఆఫీస్ అవర్స్ అలా ఉంటాయి కాబట్టి ఇంకా నేను ఎవరిని కూడా హెల్ప్కి ఎవరిని ఏం తీసుకోలేదు. సో నేనే అలా టైంపాస్గా నేను టైంపాస్ చేస్తూ అలా బెలూన్స్ అన్నీ ఫామ్ చేసుకుంటూ అలా డెకరేషన్ చిన్నగా ఎంజాయ్ చేస్తూ మేము చేసుకున్నాము. అండ్ ఆద్య కూడా మంచి ఫన్ అనిపించింది. ఊరికే వాళ్ళు టీవీ చూడకుండా అలానే మొబైల్ ఇలా ఎడిక్ట్ అవ్వకుండా మనం ఇలాంటి వర్క్స్ ఏమైనా చేస్తున్నప్పుడు కూడా సరదాగా పిల్లల్ని ఏదో ఒకటి మాటల్లో పెట్టి మనతో పాటు వాళ్ళు ఎంగేజ్ అయ్యేలా చేస్తే కూడా చాలా టైంపాస్ అవుతుంది. అండ్ మనకు కూడా అంత వర్క్ చేసినట్టు అనిపించదు. వాళ్ళు ఆడుతూ పాడుతూ మనతో కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంటే కూడా మనకు కూడా హ్యాపీగా ఉంటుంది వర్క్ చేసుకోవడానికి. సో పిల్లలకి ఈ రకంగా కూడా మనం కలర్స్ కూడా నేర్పించవచ్చు మంచిగా. వాళ్ళ కలర్స్ కూడా చెప్తూ ఉంటారు, పిక్ చేయమని అడుగుతూ ఉంటుంటే కూడా వాళ్ళు కూడా పిక్ చేసి ఇస్తూ ఉంటారు. సో నేను ఆ బ్యాక్గ్రౌండ్లో అదే పని చేశాను అనమాట. అండ్ అలానే ఆద్యకు కూడా పికాబో అని ఆడిస్తూ మంచి టైంపాస్ చేశాను. సో చిన్నగా చూడండి ఎంత మంచిగా అలా బెలూన్స్ కిందకి వచ్చేసి ఆద్య ఎక్కడుంది అని ఇలా గేమ్ ఆడమని నన్ను అడుగుతూ ఉందన్నమాట. సో అలా మంచి టైంపాస్ అయింది మాకైతే మొత్తానికి. ఆద్య ఫస్ట్ బర్త్డేకి బటర్ఫ్లై థీమ్ అనుకొని సో రిలేటెడ్గా నేను డెకరేషన్ చేసుకొని సెలబ్రేట్ చేశాము. ఈసారి ఏమో నేను మ్యూజిక్ థీమ్ అనుకున్నాను. అందుకనే ఇంకా ఇలా పార్టీ రిలేటెడ్ నేను మ్యూజిక్ రిలేటెడ్గా ఇలా నేను ప్లాన్ చేశాను అనమాట. థీమ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి నేను ఆద్య డ్రెస్ వచ్చేసి ఆన్లైన్ ఆర్డర్ చేశాను. బట్ నేను ఆన్లైన్లో చూసినప్పుడు అది బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా నేను ఆర్డర్ చేసుకున్నాను పింక్ కలర్లో. బట్ అది డెలివరీ అయిన తర్వాత నాకు లైట్ కలర్ అయింది. అండ్ సో ఆప్షన్ లేక ఇంకా నేను అనుకున్నాను కదా సో బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ అని చెప్పి ఇంకా నేను అలానే ఉంచాను అనమాట ఆ డ్రెస్. అండ్ లాస్ట్లో మళ్ళీ నేను చేంజ్ కూడా చేశాను. ఇంకా ఫైనల్గా మేము వెయిట్ చేస్తున్న టైం వచ్చేసింది. పార్టీ టైం స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ 7:30, 8 o'clockకి మేము ఇంకా పార్టీ స్టార్ట్ చేసాము. ఆద్యకి ఏం అర్థం కావట్లేదు. అందరూ తనకి విష్ చేయడము, అందరూ క్లాప్స్తో పిల్లలందరూ కూడా ఇట్లా సెలబ్రేట్ చేస్తూ ఉంటుంటే తనేంటో చాలా సైలెంట్గా ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఉండిపోయింది. ఇదండి ఇంకా పిల్లలందరితోనూ మేము కేక్ కట్ చేసిన తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అని చెప్పాను కదా ఇక్కడ. సో వీళ్ళు ఎవరు అని అంటే మా అక్క అలానే బావ అండ్ వాళ్ళ పిల్లలు. మా అక్క వాళ్ళ ఇల్లు అయితే ఇంకా నాకు చాలా దగ్గర, మాకు వాకబుల్ డిస్టెన్స్లోనే వాళ్ళు ఉంటారు. అలానే మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ కూడా వేరే కమ్యూనిటీలో ఉంటారు. బట్ వాళ్ళకి కూడా అంత పెద్ద దూరం ఏం కాదు. నాకు 5 to 10 minutesలో వెళ్ళిపోవచ్చు నేను వాళ్ళ ఇంటికి కూడా. ఇంకా ఆద్యకైతే వాళ్ళ అన్నయ్యలు అంటే ఇంకా చాలా ఇష్టము. అండ్ వాళ్ళ అన్నయ్యలకు కూడా ఆద్య అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట. ముగ్గురు కూడా చాలా బాగా ఆడుకుంటూ ఉంటారు. నాకు దగ్గరలో ఉండడం వల్ల కూడా ఇంకా నాకు ఒక్కొక్కసారి ఇక ఆద్య ఎప్పుడైనా చిరాకు చేసినా కానీ ఎమ్మటే ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర వదిలేస్తాను. మంచిగా ఆడుకుంటారు. అండ్ ఇక్కడ ఈ వీడియోలో చూసే ఒక చిన్న బాబు ఎవరు అని అంటే మా అల్లుడు. సో వీడు నా తమ్ముడు, అలానే తను మా మరదలు అనమాట. సో ఇంకా మా ఫ్యామిలీలో ఉన్న చిన్న బాబు ఈ బాబు అనమాట. ఇప్పుడు
ఇంకా ఇక్కడ మాకు ఏ సెలబ్రేషన్స్ ఉన్నా ఏ ఫంక్షన్ ఉన్నా మా ఫ్యామిలీ వరకే ఇంకా అసలు నిండుగా అనిపిస్తుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా మా ఫ్యామిలీ మెంబర్సే మొత్తం ఒక 10 మెంబర్స్ వరకు ఉన్నాం కదా మేమే. అసలు చూస్తే కూడా ఇంకా అంతా చాలా నిండుగా అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. అందరూ కూడా ఇంకా అక్క తమ్ముళ్ళు అందరూ మంచి దగ్గర ఉన్నారు నీకు అని అంటూ ఉంటారనమాట. సో ఈ వీడియో ద్వారా కూడా చూసిన వాళ్ళు కూడా మేబీ కొంతమంది అయినా అనుకుంటారు అబ్బా అక్క తమ్ముడు మంచి దగ్గరలో ఉన్నారు వీళ్ళకి అని. సో ప్రెజెంట్ రిమోట్ జాబ్స్ ఉన్నాయి కాబట్టి అందరం కూడా మంచిగా దగ్గరలోనే ఉన్నాము. ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో కనిపించేది ఎవరు అని అంటే మా మర్దల్ వాళ్ళ సెకండ్ అన్నయ్య అనమాట. సో వీడు ఇండియా నుంచి విజిట్ వీసాతో మా దగ్గరికి వచ్చాడు. ఇంకా ఇలా మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరితోనూ ఇలా కలిసి ఫోటోలు దిగుతూ అలా ఇంకా పార్టీ అంతా సెలబ్రేట్ చేశాము. సో నేను ఇటు ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ దిగుతూ ఉంటుంటే అక్కను ఇంకా అలానే మా మరదలు పిల్లలందరికీ పిజ్జా పార్టీ ఇంకా అక్కడ అదంతా అరేంజ్ చేశారు. సో పిల్లలందరికీ ఇంకా వాళ్ళు డిన్నర్ అవన్నీ వాళ్ళు చూసుకున్నారు. ఇంకా ఈ గ్యాప్లో నేను ఆజా కాసేపు ఎంటర్టైన్ అవుతూ మంచిగా డ్యాన్స్లు వేస్తున్నాం అనమాట. ఇదండి ఆజా బర్త్డే సెలబ్రేషన్స్. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లో మీట్ అవుతాను. సో అంతవరకు మా వీడియోస్ మీకు రావాలి అని అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అంతవరకు ఉంటాను మరి. See you. Bye bye.